ఇది డల్లస్, యునైటెడ్ స్టేట్స్. మరియు ఈ వీడియోస్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు తెలంగాణ నుంచి వచ్చిన వీడియోస్ కాదు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతుంది. బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి, ఉగాది ఈ తెలుగు ఫెస్టివల్స్ అన్ని ఓపెన్లీ సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ జోర్జియా స్టేట్ అఫీషియల్ తెలంగాణ హెరిటేజ్ వీక్ ని బతుకమ్మ ఫెస్టివల్ కోసం డిక్లేర్ చేసింది. టెక్సస్ తెలుగు హెరిటేజ్ డేని తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజున సెలబ్రేట్ చేస్తుంది. ఈ రోజు 1.2 తెలుగు మిలియన్ పీపుల్ యునైటెడ్ స్టేట్స్ లో ఉంటున్నారు. మరియు ఇది వాళ్ళని అమెరికాలో ఉన్న లార్జెస్ట్ తెలుగు రీజనల్ ఇండియన్ కమ్యూనిటీ లాగా ఒకటి చేసింది. డెల్లస్, హౌస్టన్, అట్లాంటా మరియు బై ఏరియా లాంటి సిటీస్ లో తెలుగు, ఇంగ్లీష్ అంతా కామన్లీ ఇండియన్ నేబర్హుడ్ లో మాట్లాడుతారు. తెలుగు టెంపుల్స్, తెలుగు అసోసియేషన్స్, తెలుగు మూవీ రిలీజెస్ ని ఓపెనింగ్ డే రోజున కూడా గ్రాండ్ గా అమెరికాలో తెలుగు మూవీ స్టార్ కోసం ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి. డల్లాస్ ని తెలుగు పీపుల్ డల్లాస్ పురం అని లిటరల్లీ పిలుస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నడల్, అడోబ్ సిఇఓ శాంతన నారాయణ్, IBM సిఇఓ అరవింద్ కృష్ణ, సో మెనీ తెలుగు మైండ్స్ అమెరికన్ IT సెక్టర్స్ ని రూల్ చేస్తున్నారు. హిందీ తర్వాత తెలుగు అమెరికాలో సెకండ్ మోస్ట్ స్పోకెన్ ఇండియన్ లాంగ్వేజ్. హైదరాబాద్ లో లిటరల్లీ ఒక టెంపుల్ ఉంది. అక్కడ ప్రజలు US వీసా కోసం ప్రార్థన చేస్తారు. నేను ఎగ్జాక్ట్ రేట్ చేయట్లేదు. ఈ టెంపుల్ పేరు వీసా బాలాజీ టెంపుల్. ఎందుకు ఇలా చాలా మంది తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నారు? ఎంటర్ తెలుగు బ్లడ్ అమెరికాలో ఎలా ఒబ్సెస్ అయ్యింది? ఇది అర్థం చేసుకోవడానికి మనం 1990కి వెళ్ళాలి. ఆ టైంలో ప్రపంచం అంతా ఒక పెద్ద ఫియర్తో హిట్ అయ్యింది. Y2K, ద ఇయర్ 2000 ప్రాబ్లం. మోస్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ని జస్ట్ 2 డిజిట్స్తో స్టోర్ చేసేవారు. 1999ని 99 అని, 1998ని 98 అని. సో ప్రజలు ఫియర్ అయ్యారు. 2000కి ఇయర్ చేంజ్ అవ్వక కంప్యూటర్స్ దాన్ని 00 అని చదివితే అది 1900 లేదా 1800 కూడా మీనింగ్ ఉండవచ్చని. ఆ ఒక సింపుల్ ఎర్రర్ బ్యాంక్స్, ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, పవర్ గ్రిడ్స్ అన్ని క్రాష్ చేయవచ్చు. US మరియు యూరోప్ అంతా ప్యానిక్ అయ్యింది. వాళ్ళకి అర్జెంటుగా మిలియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. జనవరి 1, 2000 లోపల ఓల్డ్ కోడ్ని ఫిక్స్ చేయడానికి. US లో ఇంజనీర్స్ని హైర్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ మరియు టైం కూడా తక్కువ ఉంది. అప్పుడే ఇండియా పిక్చర్లోకి వచ్చింది. ఇండియా ఇంజనీర్స్ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్, ఇంగ్లీష్లో ఫ్రీక్వెంట్, లాంగ్ అవర్స్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు మరియు చాలా అఫోర్డబుల్. సో అమెరికన్ కంపెనీస్కి ఇండియా అవుట్సోర్స్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇన్ఫోసిస్, TCS, విప్రో వాళ్ళందరికీ మాసివ్ Y2K ప్రాజెక్ట్స్ వచ్చాయి మరియు ఇండియన్ ఇంజనీర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసి బగ్ని ఫిక్స్ చేశారు. సో జనవరి 1, 2000 వచ్చినప్పుడు ప్రపంచం క్రాష్ కాలేదు. ఇండియా క్వైట్లీ గ్లోబల్ టెక్ సిస్టమ్ని సేవ్ చేసింది. ఇది తర్వాత అమెరికన్ కంపెనీస్కి అర్థమైంది ఇండియన్ ఇంజనీర్స్ మోర్ రిలయబుల్, మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ అని. మరియు ఇది ఇండియా IT బూమ్కి ఫౌండేషన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి థింగ్స్ రియల్లీ చేంజ్ అవ్వటానికి స్టార్ట్ అయ్యాయి. 1990s ఎర్రియల్లో ఆంధ్రప్రదేశ్ ITకి ఇట్ ఆల్ నోన్ కాదు. స్టేట్ మోస్ట్లీ అగ్రికల్చర్ మరియు గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండ్ అయ్యేది. కానీ అప్పుడే చంద్రబాబు నాయుడు 1995లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయనకి ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ దాంది. ఆయన విజన్ సింపుల్, గ్లోబల్ IT కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి మరియు లోకల్ స్టూడెంట్స్ని సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ప్రిపేర్ చేయాలి. హైదరాబాద్లో హైటెక్ సిటీని క్రియేట్ చేయడానికి లీడ్ అయ్యింది. మొదటిలో ప్రజలు అతన్ని చూసి నవ్వీరు. చాలా IT బిల్డింగ్స్ కంప్లీట్లీ ఎంటీగా ఉన్నాయి. ఈ కంపెనీస్కి ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది ఓపెన్లీ అన్నారు బెంగళూరు ఉంది, ఇది పని చెయ్యదు, సాఫ్ట్వేర్ కోసం హైదరాబాద్కి ఎవరు వస్తారని. కానీ తర్వాత చంద్రబాబు నాయుడుకి కొన్ని మినిట్స్ దొరికాయి ఆంధ్రప్రదేశ్ IT మిషన్ని CEO బిల్ గేట్స్ కి ప్రజెంట్ చేయడానికి. ఆ కొన్ని మినిట్స్ లో ఆయన బిల్ గేట్స్ ని కన్విన్స్ చేశారు హైదరాబాద్ కి టెక్నాలజీలో ఫ్యూచర్ ఉందని. ఫలితంగా మైక్రోసాఫ్ట్ తన ఫస్ట్ ఫారెన్ బ్రాంచ్ ఇండియాలో హైదరాబాద్లో ఓపెన్ చేసింది మరియు ఈ ఒక్క డిసిషన్ అంతా మార్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు
బిల్ క్లింటన్ కి కూడా కన్విన్స్ చేశారు ఇయర్ 2000లో హైదరాబాద్ కి విజిట్ చేయడానికి. మరియు ఈ విజిట్ హైదరాబాద్ కి హ్యూజ్ ఇంటర్నేషనల్ అటెన్షన్ మరియు క్రెడిబిలిటీని ఐటీకి డెస్టినేషన్ గా ఇచ్చింది. దీని తర్వాత హైదరాబాద్ గూగుల్, అమెజాన్ లాంటి మోర్ గ్లోబల్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మరియు అలా హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లో స్లోలీ ఒక మేజర్ ఐటీ పవర్గా మారింది. ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి రావడం మొదలు పెట్టాక వాళ్ళకి కంప్యూటర్ తెలిసిన ప్రజలు కావాల్సి వచ్చింది. మరియు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ఒక బిగ్ స్ట్రెంగ్త్ ఉంది. తెలుగు పేరెంట్స్ ట్రూలీ బిలీవ్ చేసేవారు బాగా చదువుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందని. చాలా మంది వాళ్ళ పిల్లలను చదివించడానికి వాళ్ళ ల్యాండ్ అమ్మడానికి కూడా రెడీగా ఉన్నారు. ఐటీ పిక్చర్లోకి వచ్చాక ఈ బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. తెలుగు హోమ్స్లో ఒక న్యూ డ్రీమ్ వచ్చింది. నా అబ్బాయి ఆర్ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. 1990s ఎల్రీలో ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా తక్కువ ఇంజనీర్స్ కాలేజ్ ఉండేవి. వాటిలో కూడా 10% కన్నా తక్కువ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేవారు. కానీ ఐటీ పాపులర్ అయ్యాక థింగ్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 2000 ఎల్రీస్లో 60 to 65% ఇంజనీరింగ్ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ రిలేటెడ్ కోర్స్ స్టార్ట్ చేశాయి. 2010 నాటికి ఆంధ్రప్రదేశ్లో 700 కన్నా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇండియాలో హైయెస్ట్ నెంబర్లో ఒకటి. ఐటీ బూమ్ ముందు 8 to 10% స్టూడెంట్స్ మాత్రమే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ రిలేటెడ్ కోర్స్ని చూస్ చేసేవారు. మరియు ఐటీ బూమ్ తర్వాత 25% to 30% స్టూడెంట్స్ ఈ కోర్స్ని చూస్ చేయడం స్టార్ట్ చేశారు. మరియు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇది 35% to 40% వరకు వెళ్ళింది. సింపుల్గా చెప్పాలంటే ఐటీ బూమ్ కేవలం కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేదు. అది స్టూడెంట్స్ ఎలా చదువుకుంటున్నారో, కాలేజెస్ ఏం టీచ్ చేశాయో అనేది మార్చేసింది. మరియు ఇండియాలో స్ట్రాంగెస్ట్ ఐటీ టాలెంట్ గ్రూప్స్లో ఒకటి దాన్ని క్రియేట్ చేసింది. ఇండియాలో కూడా అన్ని ఐటీ ఆఫీస్లో మేజర్ తెలుగు ప్రజలనే చూస్తారు. మరియు ఇండియాలో ఐటీ బూమ్ సెటిల్ అయ్యాక ఒక న్యూ డ్రీమ్ స్లోగా గ్రో అవ్వటం మొదలు పెట్టింది. యునైటెడ్ స్టేట్స్లో వర్క్ చేయటం. చాలా తెలుగు ఇంజనీర్స్కి యుఎస్ ఫైనల్ గోల్గా ఉండేది. బెటర్ శాలరీస్, గ్లోబల్ ఎక్స్పోజర్ మరియు బెటర్ లైఫ్ స్టైల్. పెద్ద నంబర్లో తెలుగు స్టూడెంట్స్ అమెరికాకి ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోసం వెళ్ళడం మొదలు పెట్టారు. తర్వాత చాలామంది అమెరికా జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. H1B వీసా వాళ్ళకి మెయిన్ గేట్వే అయ్యింది. మరియు ఎస్టిమేట్స్ ప్రకారం ఐటీలో ఉన్న ఇండియన్ H1B వీసా హోల్డర్స్లో 40 to 50% తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీ నుంచి. టైంతో వాళ్ళు బే ఏరియాస్, డెల్లస్, హౌస్టన్, సిటిల్ మరియు అలాంటి ఏరియాస్ స్పెసిఫిక్ సిటీస్లో సెటిల్ అవ్వడం మొదలు పెట్టారు. వాటిలో డెల్లస్ వాళ్ళకి చాలా స్పెషల్ అయ్యింది. అక్కడ చాలామంది తెలుగు ప్రజలు ఉంటారు. దానివల్ల కొంతమంది దాన్ని డెల్లస్ పురం అని పిలవడం మొదలు పెట్టారు. మరియు అక్కడికి వెళ్తే ఆనెస్ట్లీ ఇది ఒక తెలుగు నేబరింగ్లా ఉంటుంది. ఈ సిటీస్లో ఉన్న తెలుగు ప్రజలు కేవలం పనిచేయటం మరియు నివసించటం మాత్రమే కాదు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓన్ కమ్యూనిటీస్ని కూడా బిల్డ్ చేసుకున్నారు. తెలుగు అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి, తెలుగు టెంపుల్స్ వచ్చాయి. కల్చరల్ ఈవెంట్స్ అయిన ఉగాది సెలబ్రేషన్స్, సంక్రాంతి ప్రోగ్రామ్స్ మరియు పిల్లల కోసం తెలుగు స్కూల్స్ కూడా మొదలయ్యాయి. నేను చెప్తున్నట్టు హైదరాబాద్లో ఒక టెంపుల్ ఉంది. దాన్ని పాపులర్గా వీజా బాలాజీ టెంపుల్ అని అంటారు. ప్రజలందరూ అనుకుంటారు అక్కడ ఒక రిచువల్ చేస్తే యుఎస్ వీసా వస్తుందని. ఆల్మోస్ట్ ప్రతి తెలుగు మూవీస్ అమెరికా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రజలు అక్కడ బిగ్గెస్ట్ థియేటర్ గోయింగ్ ఆడియన్స్లో ఒకరు. తెలుగు హీరోస్ కోసం అమెరికాలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి. చాలా మంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలని యుఎస్కి పంపటం వాళ్ళకి లైఫ్ గోల్ అయ్యింది. యావరేజ్ తెలుగు స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళ డ్రీమ్ ఏమిటిదని మోస్ట్ కామన్ ఆన్సర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అబ్రోడ్కి వెళ్ళాలి, ఎంఎస్ చేసి ఐటీ జాబ్ తెచ్చుకోవాలి అని వస్తుంది. కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తే డౌన్ సైడ్ ఒకటి ఉంది. యుఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 70 lakhs నుంచి 2 crores వరకు డౌరీ డిమాండ్ చేస్తారు. మరియు షాకింగ్ పార్ట్ ఏంటి అంటే చాలా ఫ్యామిలీస్ ఇది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే యుఎస్లో సెటిల్ అవ్వటం లైఫ్లో బిగ్గెస్ట్ సక్సెస్ అని అనుకుంటారు. ఒక హైదరాబాద్ అమ్మాయి, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్లో సెటిల్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరియు 6 months తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మరియు ఫ్యామిలీ ప్రకారం
డౌరీ హరాస్మెంట్ వల్లనే జరిగింది. Got married 6 months ago, and Devika's parents claim that there was dowry pressure on them, which possibly could have been the reason for her taking such extreme step. ది సెటిల్డ్ లైఫ్ డ్రీమ్ కి ఒక డార్క్ సైడ్. టైంతో యుఎస్ ఐటీ డ్రీమ్ ఒక ఆప్షన్గా ఉండడం ఆగిపోయింది. ఇది సక్సెస్కి ప్రూఫ్ అయ్యింది. ద ఓన్లీ వే ఆఫ్ సక్సెస్. ప్రజలు బేసిక్ క్వశ్చన్ అడగడం ఆపేశారు. ఈ యూనివర్సిటీ రియలేనా, ఈ కన్సల్టెన్సీ జెన్యూనా? వాళ్ళకి ఒక థింగ్ అర్థమైంది, ముఖ్యంగా నేను ఎప్పటికైనా యుఎస్కి చేరాలి. మరియు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను, రమేష్. అతను 25 to 30 lakhs ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు. అతని ఫ్యామిలీ యాన్సిస్ట్రల్ ల్యాండ్ని కూడా కొలాటరల్గా పెట్టారు. బేసికల్లీ వాళ్ళ దగ్గర ఉంది అంత స్టేక్లో ఉంది. ఇప్పుడు అతను లాట్స్ ఆఫ్ హోప్తో యుఎస్కి వెళ్ళాడు. కానీ థింగ్స్ అతను అనుకున్న విధంగా జరగవు. అతనికి జాబ్ దొరకలేదు మరియు స్లోగా వీసా ప్రెషర్ బిల్డ్ అవ్వడం కూడా మొదలయ్యింది. కొంచెం టైం తర్వాత ఎవరో ఈజీ వే అవుట్ సజెస్ట్ చేశారు. వాళ్ళు చెప్తారు, ఒక యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వు, ఇది రియల్ కాదు కానీ ఇది నీ వీసా సేఫ్గా ఉంచుతుంది అని. రమేష్ దానికి అగ్రి అయ్యి ఒక ఫేక్ యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యాడు. మరియు ఒక రోజు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అతని ప్లేస్కి వచ్చి అతన్ని అరెస్ట్ చేసి ఇమీడియట్లీ డిటైన్ చేశారు. తర్వాత అతన్ని డిపోర్ట్ చేసి ఇండియాకి పంపిస్తారు. కానీ హైదరాబాద్లో బ్యాంక్ అతని ఫాదర్కి కాల్ చేసి చెప్తున్నారు, లోన్ క్లియర్ చేయకపోతే మేము ల్యాండ్ని సీజ్ చేస్తామని. అలా అమెరికన్ డ్రీమ్గా మొదలైంది ఫ్యామిలీ నైట్మేర్గా మారింది. మరియు స్కేరీ పార్ట్ ఏంటంటే ఇది రియల్ స్టోరీ కాదు. స్కామర్స్ జాబ్ అమ్మరు ఇక్కడ, వాళ్ళు అమ్మేది హోప్. 2024 ఎలాన్ తెలుగు ప్రజలు ఈ స్కామ్ వల్ల 220 to 250 crores నష్టపోయారు. 2019లో యుఎస్ ఒక ఫేక్ యూనివర్సిటీని ఎక్స్పోజ్ చేసింది, యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్. దాదాపు 600 స్టూడెంట్స్ ఈ కేసులో దొరికారు మరియు వాళ్ళల్లో చాలామంది తెలుగు ప్రజలు. 2023 లోపలనే దాదాపు 97,000 మంది ఇండియన్స్ యుఎస్ నుంచి క్యాచ్ అయ్యి ఎక్స్పెల్ అయ్యారు మరియు మళ్ళీ వాళ్ళల్లో చాలామంది తెలుగు ప్రజలే. నేను క్లియర్గా చెప్తున్నా, మైగ్రేషన్ తప్పని నేను చెప్పట్లేదు మరియు ఐటీ బ్యాడ్ అని కూడా నేను చెప్పట్లేదు. కానీ యాక్చువల్లీ తెలుగు ప్రజలు చేసింది చాలా అమేజింగ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. చాలా కేసెస్లో ఒక వ్యక్తి అబ్రాడ్కి వెళ్ళడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యూచర్ చేంజ్ అయ్యింది. ఈరోజు తెలుగు ప్రొఫెషనల్స్ ఎక్కడున్నా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు లిటరల్లీ సిస్టమ్ని రూల్ చేస్తున్నారు. ఆ గ్రిట్, ఆ పేషెన్స్, ఆ హార్డ్ వర్కింగ్ ఇది జెన్యూన్లీ అడ్మైరబుల్. కానీ మనం పోస్ట్ చేసి ఆలోచించాల్సింది ఏంటంటే రియల్ క్వశ్చన్ మనము ఎక్కడికి వెళ్తున్నామని కాదు, రియల్ క్వశ్చన్ ఎందుకు వెళ్తున్నామని మరియు ఎలా వెళ్తున్నామని. ఎంతమంది ఈ పార్ట్ని ట్రూలీ కోరుకొని చూస్ చేస్తున్నారు మరియు ఎంతమంది వేరే ఆప్షన్ లేదని ఫీల్ అయ్యి చూస్ చేస్తున్నారు. సక్సెస్ గ్రేట్, మనీ ఇంపార్టెంట్, గ్లోబల్ ప్రెషర్ మ్యాటర్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం రియల్లీ అడిగే ఒక్కొక్క సింపుల్ క్వశ్చన్ ఉంది, మనం యాక్చువల్లీ హ్యాపీ అయినా? మనకు ఇది నిజంగా కావాలా? అబ్రాడ్ వెళ్ళడం మీకు డ్రీమ్ అయితే వెళ్ళండి, కానీ అది మీ డ్రీమ్ అని షూర్ చేసుకోండి. సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఫ్యామిలీ ప్రెషర్ కాదు, లెఫ్ట్ బిహైండ్ అవుతాం అని ఫియర్ కాదు, ఫోమో కాదు. సో మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఇది నేను నిజంగానే కోరుకుంటున్నానా? ఇది ఆలోచించడానికి వర్త్ అయిన క్వశ్చన్.